హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. భక్తి జ్యోతిష్య వీడియోలు చూసే ప్రతి ఒక్కరికి మన ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం ఏదో ఒక సాధారణ జాతక ఫలితం కాదు. ఇది మీ జీవితాన్ని, మీ కుటుంబాన్ని, మీ భవిష్యత్తును పూర్తిగా మార్చేయగల ఒక పెద్ద హెచ్చరిక. మేషరాశి వారికి మే 22న రాబోతున్న స్కంద షష్ఠి రోజు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన రోజు. ఎందుకంటే ఈ ఒక్కరోజు మీరు తెలియక చేసే చిన్న తప్పు కూడా మీ జీవితాన్ని ఊహించని విధంగా తలకిందులు చేసేయచ్చు. ముఖ్యంగా మీ కోపం, డబ్బు వ్యవహారాలు, కుటుంబంలో వచ్చే చిన్న చిన్న గొడవలు, ఇవి గనుక ఏమాత్రం కంట్రోల్లో లేకపోతే మీ జీవితంలో సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి క్యూ కట్టే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొందరికైతే ఈ ఒక్కరోజు జరిగిన గొడవ కారణంగా మనశ్శాంతి పూర్తిగా పోయి ఎన్నో నెలల పాటు, సంవత్సరాల పాటు మానసికంగా నరకం అనుభవించే పరిస్థితి కూడా వస్తుంది. అందుకే మిత్రులారా, దయచేసి ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా ఒక 15 నిమిషాలు మీకోసం కేటాయించి చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇక్కడ నేను చెప్పే ప్రతి చిన్న విషయం, ప్రతి సలహా మీ భవిష్యత్తుకు చాలా ముఖ్యమైనది. వీడియోలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఇలాంటి నిజమైన జ్యోతిష్య, ఆధ్యాత్మిక విషయాలు మీరు ప్రతిరోజు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే వెంటనే ఈ వీడియోకు ఒక లైక్ చేయండి. మన షణ్మిత ఆస్ట్రో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. అలాగే కామెంట్లో మీ రాశి పేరు, మీ జన్మ నక్షత్రం, మీరు ఏ ఊరి నుంచి చూస్తున్నారో తప్పకుండా రాయండి. ముఖ్యంగా మేషరాశి వారు పూర్తి భక్తితో ఓం శరవణ భవ అని కామెంట్లో టైప్ చేస్తే సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు మీకు చాలా త్వరగా లభిస్తాయని చాలామంది భక్తులు గట్టిగా నమ్ముతారు. మీరు చేసే ఒక్క షేర్ మీ ఫ్రెండ్స్లో కానీ బంధువుల్లో కానీ ఉన్న మేషరాశి వారి జీవితాన్ని ఒక పెద్ద ప్రమాదం నుంచి కాపాడొచ్చు. కాబట్టి ఈ వీడియోను మీ వాట్సాప్ గ్రూపుల్లో తప్పకుండా పంపండి. మిత్రులారా, ఒక్కసారి ఆలోచించండి, అసలు స్కంద షష్ఠి అంటే ఏంటి? అది ఏదో ఒక సాధారణ పండుగ రోజు కాదు. మన పురాణాల ప్రకారం చూసుకుంటే ముల్లోకాలను గడగడలాడిస్తున్న తారకాసురుడు అనే రాక్షసుడిని సంహరించి అందరినీ కాపాడటానికి సాక్షాత్తు ఆ శివపార్వతుల ముద్దుల పట్టి కుమారస్వామి ఆవిర్భవించిన పెద్ద సంఘటన ఈ రోజే జరిగింది. 6 ముఖాలతో ఆ స్వామి ఎంతో ఉగ్రరూపంలో రాక్షస సంహారం చేసిన రోజు ఇది. అందుకే ఈరోజు సుబ్రహ్మణ్య స్వామికి ఎంతో ఇష్టమైన రోజు. ఆ స్వామిని కొలిస్తే జీవితంలో ఎలాంటి కష్టమైనా పటాపంచలైపోతుంది. కానీ ఇక్కడే జ్యోతిష్యపరంగా చూస్తే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. మేషరాశికి అధిపతి కుజుడు. కుజుడంటేనే అగ్నితత్వం, విపరీతమైన కోపం, ఎవరికీ తలవంచని పౌరుషం, ఆవేశం. సుబ్రహ్మణ్య స్వామి ఈ కుజగ్రహానికి అధిష్టాన దైవం కావడం వల్ల ఈ స్కంద షష్ఠి రోజు కుజుడి పవర్ భూమి మీద డబుల్ అవుతుంది. మామూలు రోజుల కంటే 100 రెట్లు ఎక్కువగా పనిచేస్తుంది. అందుకే ఈరోజు మీరు చేసే ప్రతి చిన్న పని యొక్క ప్రభావం నేరుగా మీ జాతకం మీద, మీ జీవితం మీద పడుతుంది. ఇక్కడ చాలామంది చేసే తప్పు ఇదే. పండుగ రోజే కదా, అందరిలాగే గుడికి వెళ్దాం, దండం పెట్టుకుందాం అని చాలా క్యాజువల్గా తీసుకుంటారు. కానీ ఈరోజు మీరు పూర్తి భక్తితో స్వామిని పూజిస్తే ఎవరూ ఊహించని అదృష్టం వస్తుంది. అదే ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా, కోపపడినా కుజుగ్రహ ప్రభావం పూర్తిగా నెగిటివ్గా మారిపోయి జీవితం అల్లకల్లోలం అయిపోతుంది. ఇప్పటికీ చాలామంది మేషరాశి వారు ఈ మధ్య తమకు కోపం బాగా ఎక్కువైందని ఫీల్ అవుతున్నారు. మీలో కూడా చాలామందికి ఈ పాటికి అర్థమై ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి విపరీతమైన చిరాకు వస్తుందని, ఎవరైనా ఏదైనా మంచి చెప్తే వినబుద్ధి కావడం లేదని చాలామంది నాతో పర్సనల్గా చెప్తున్నారు. ఇంట్లో వాళ్ళు ఏమన్నా సరే ఎదురు చెప్పాలనిపిస్తుంది అని ఫీల్ అవుతున్నారు. దీనికి కారణం మీ జాతకంలో నడుస్తున్న కుజుడి ప్రభావమే. అసలు మేషరాశిలో 3 నక్షత్రాలు కదా, అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం. ఒక్కో నక్షత్రం వాళ్లకు ఈరోజు ఒక్కో రకమైన టెన్షన్ వచ్చే ఛాన్స్ ఉంది. ముందుగా అశ్విని నక్షత్రం వారి గురించి మాట్లాడుకుందాం. కేతువు అధిపతిగా ఉన్న ఈ నక్షత్రం వాళ్లకు ఈరోజు విపరీతమైన టెన్షన్, ఏ పని ముందుకు సాగకపోవడం, సడన్గా మైండ్ బ్లాక్ అవ్వడం లాంటివి ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా హెల్త్ విషయంలో అస్సలు నిర్లక్ష్యం చేయకండి. ఉదయం లేవగానే తలనొప్పి రావడం, కళ్ళు మంటలు పుట్టడం, లేదా మీలో ఉన్న ఆందోళన వల్ల బీపీ పెరిగిపోవడం లాంటివి జరిగితే సైలెంట్గా రెస్ట్ తీసుకోండి. పనులన్నీ పక్కన పెట్టేయండి. అలాగే బండి నడిపేటప్పుడు చాలా అలర్ట్గా ఉండాలి.
ఇక భరణి నక్షత్రం వారు ఈరోజు ఎవరితో మాట్లాడినా చాలా ఆచితూచి మాట్లాడాలి. శుక్రుడి ప్రభావం వల్ల మీకు ఎంజాయ్ చేయాలని, లగ్జరీస్ మీద ఇంట్రెస్ట్ ఉన్న కుజుడి కోపం వల్ల మీ మాట తీరు సడన్గా చాలా హార్ష్గా మారిపోతుంది. మీ మాట తీరు వల్లే మీ చేతి దాకా వచ్చిన అవకాశాలు డీల్స్ చెడిపోయే అవకాశం ఉంది. అలాగే కృత్తిక 1వ పాదం వాళ్ళు ఆఫీస్లో బాస్తో కానీ, ప్రభుత్వ అధికారులతో కానీ, కనీసం మీ నాన్నగారితో కానీ ఇంట్లో అస్సలు గొడవ పడకండి. సూర్యుడి ప్రభావం వల్ల వీరికి పుట్టుకతోనే కొంచెం ఈగో ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా మాట అంటే వీరు అస్సలు పడలేరు, వెంటనే కౌంటర్ ఇచ్చేస్తారు. ఇది మీకు ఆ క్షణంలో చిన్న విషయం అనిపించినా మీ కోపం మీ ఉద్యోగానికి ఎసరు తెచ్చే ప్రమాదం ఉంది. మీ పరువు పోయే సిచ్యువేషన్ రావచ్చు. మీరేదో న్యాయం కోసం మాట్లాడాను అనుకుంటారు, కానీ అవతలి వాళ్ళు మిమ్మల్ని టార్గెట్ చేస్తారు. అందుకే ఈ ఒక్కరోజు సైలెంట్గా ఉండటం నేర్చుకోండి. ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా, మనం ఆవేశంలో ఒక మాట అనేస్తాం. దానివల్ల ఎదుటి వాళ్ళు ఎంత హర్ట్ అవుతారో, దాని రిజల్ట్ ఫ్యూచర్లో ఎలా ఉంటుందో మనం ఆ క్షణంలో అస్సలు గమనించలేం. ఈరోజు మీ కోపం అంతా మీ మాటల్లో స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే ఆవేశంలో ఏ మాట పడితే ఆ మాట అస్సలు మాట్లాడకండి. చాలామందికి తెలియని ఇంకో పచ్చి నిజం ఏంటంటే, మే 22 రోజు మీ సొంత అన్నదమ్ములు లేదా అక్క చెల్లెలతో గొడవ పడితే మీ జాతకంలో అదృష్టం పూర్తిగా బలహీనపడుతుంది. కుజుడు అంటేనే రక్త సంబంధాలకు, తోబుట్టువులకు కారకుడు. అలాంటి కుజుడికి ఇష్టమైన రోజున మీరు వాళ్లతోనే గొడవ పడితే కుజదోషం ఒక్కసారిగా మీ మీద అటాచ్ చేస్తుంది. చిన్న ఆస్తి పంపకాల విషయం కానీ, లేదా ఊరికే సరదాగా అనుకున్న మాట కానీ పెద్ద సమస్యగా మారిపోయి ఏకంగా పోలీస్ స్టేషన్లు దాకా వెళ్లే ఛాన్స్ ఉంది. కొందరు కేవలం తమ ఈగో సాటిస్ఫాక్షన్ కోసం తాము పట్టిన కుందేలుకు 3 కాళ్ళు అన్నట్లుగా దగ్గరి బంధువులను నోటికొచ్చినట్లు దూషిస్తారు. ఇలా చేస్తే మీ మనశ్శాంతి తగ్గిపోవడమే కాదు, పచ్చటి కుటుంబాలు విడిపోయేదాకా వెళ్తుంది. ఆస్తి తగాదాలు తలపోటులా మారతాయి. ఎవరినైతే మీరు నమ్ముకున్నారో వాళ్లే మీకు శత్రువులుగా మారతారు. అందుకే ఎవరైనా మిమ్మల్ని కావాలని రెచ్చగొట్టినా సరే చిరునవ్వు నవ్వి సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోవడం చాలా చాలా మంచిది. కుటుంబంలో భార్యాభర్తల మధ్య గొడవలు రావడం కామనే కదా, ఇందులో కొత్తేముంది అని మీరు అనుకోవచ్చు. కానీ మిత్రులారా, అసలు ట్విస్ట్ ఏంటంటే ఈ స్కంద షష్ఠి రోజు వచ్చే గొడవ అంత ఈజీగా సాల్వ్ అవ్వదు. ఉదయం టిఫిన్ చేసేటప్పుడు, కాఫీ తాగేటప్పుడు ఏదో చిన్న మాటకు మొదలైన ఆర్గ్యుమెంట్ సాయంత్రానికి పెద్ద భూకంపంలా మారుతుంది. పాత విషయాలన్నీ తవ్వుకుని మరీ గొడవ పడతారు. ఇంట్లో టెన్షన్ విపరీతంగా పెరుగుతుంది. ఆ నెగిటివ్ ఫీలింగ్ అంతా ఇంట్లో ఉన్న చిన్నపిల్లల మీద, వాళ్ళ చదువు మీద, వాళ్ళ భవిష్యత్తు మీద కూడా పడుతుంది. భార్యాభర్తల మధ్య ప్రేమ, అట్రాక్షన్కు కుజుడొక ముఖ్య కారణం. ఈరోజు మీరు ఒకరినొకరు తిట్టుకుంటే ఆ బంధం వీక్ అవుతుంది, మనసు విరిగిపోతుంది. అందుకే మీ పార్ట్నర్ ఆఫీస్ టెన్షన్ వల్లనో, ఇంటి పని వల్లనో ఏదైనా కోపంగా అన్నా సరే మీరు తిరిగి రియాక్ట్ అవ్వకండి. ఆ ఒక్కరోజు మీ కోపాన్ని చంపుకుని ఓపిక పట్టండి చాలు. మీ లైఫ్ ఎంతో బాగుంటుంది. మీ ఇద్దరి మధ్య ప్రేమ మళ్ళీ పెరుగుతుంది. ఇక అందరికీ ముఖ్యమైన డబ్బు విషయానికి వద్దాం. ఎందుకంటే ఇప్పుడున్న రోజుల్లో డబ్బు లేకపోతే ఏ పని జరగదు. చేతిలో డబ్బు నిలవడం లేదని, ఎంత సంపాదించినా నీళ్లలా ఖర్చయిపోతోందని బాధపడేవాళ్ళు మేషరాశులు చాలామందే ఉంటారు. ఇక్కడే 90% మంది మేషరాశి వారు ఒక పెద్ద పొరపాటు చేస్తున్నారు. స్కంద షష్ఠి రోజున మీకు తెలిసిన వాళ్లే కదా అని జాలిపడి ఎవరికైనా అప్పివ్వడం లాంటివి చేస్తే ఆ డబ్బు మీకు జీవితంలో తిరిగి రాదు. వాళ్ళకి ఏదో కష్టం వచ్చిందని మీరు చేతిలో ఉన్నది తీసి ఇస్తారు, కానీ పైగా మీరు అడిగినప్పుడు వాళ్ళు ఇవ్వకపోగా మీ మధ్య పెద్ద శత్రుత్వం వస్తుంది. ఏరా నా దగ్గరే డబ్బులు అడుగుతావా అనే రేంజ్లో వాళ్ళు రివర్స్ అవుతారు. అలాగే ఈరోజు కొత్త వ్యాపారం స్టార్ట్ చేయడం, ఎవరినైనా గుడ్డిగా నమ్మి షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం లాంటివి అస్సలు చేయకండి. చాలామంది తమకు తెలిసిన వాళ్లే కదా, బంధువులే కదా అని బ్యాంక్ లోన్లకు గ్యారంటీ సంతకాలు పెడుతుంటారు. ప్రామిసరీ నోట్ల మీద సాక్ష్యంగా సైన్ చేస్తారు. ఈ ఒక్కరోజు అలాంటి పనులకు ఆమడ దూరంలో ఉండండి. ఒకవేళ మీ ఫ్రెండ్ వచ్చి రేపిస్తానురా అని అడిగినా సరే సున్నితంగా ఈ రోజు నా దగ్గర లేవు అని చెప్పేయండి. మీరు ఆఫీస్లో కానీ బిజినెస్లో కానీ సంతకం చేసే ప్రతి పేపర్ని 10 సార్లు చదువుకోండి. అక్షరం గమనించండి. భూమికి సంబంధించిన కొనుగోళ్లు, రిజిస్ట్రేషన్లు లేదా ఇల్లు కొనడానికి అడ్వాన్సులు ఇవ్వడం కూడా ఈరోజు చేయకపోవడమే మంచిది. కుజుడు భూమికి కారకుడు కదా, ఈరోజు అగ్రిమెంట్లు చేసుకుంటే ఆ ఆస్తి వల్ల భవిష్యత్తులో కోర్టు చుట్టూ, లాయర్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తుందని అనుభవజ్ఞులైన పెద్దలు చెబుతున్నారు.
ఒక్కరోజు ఆగితే కొంపలు మునిగిపోవు కదా. అందుకే డబ్బు విషయంలో వీలైనంత జాగ్రత్తగా ఉండండి. హెల్త్ విషయంలో కూడా మేషరాశి వారు ఫుల్ అలర్ట్గా ఉండాలి. నేను ముందే చెప్పినట్లు కుజుడు రక్తానికి, ఎముకల మూలుగకు, కండరాలకు అధిపతి. ఈరోజు మీకు కొద్దిగా బీపీ పెరగవచ్చు, కండరాల నొప్పులు రావచ్చు. ఆఫీస్ టెన్షన్ లేదా ఫ్యామిలీ స్ట్రెస్ వల్ల రాత్రి నిద్ర సరిగ్గా పట్టకపోవచ్చు. ఆలోచనలు మైండ్ అంతా తొలిచేస్తుంటాయి. అందుకే వీలైనంత ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయండి. మ్యూజిక్ వినండి. రోడ్డు మీద బండి నడిపేటప్పుడు ఎవరైనా మిమ్మల్ని క్రాస్ చేసినా, రాంగ్ రూట్లో వచ్చినా వాళ్ళతో గొడవకు వెళ్ళకండి. వాడు పోనీలే అని సైడ్ ఇచ్చేయండి. ముఖ్యంగా రెడ్ కలర్ బండి వాడేవాళ్ళు లేదా హెవీ మెషినరీతో పనిచేసే కార్మికులు ఇంకాస్త జాగ్రత్తగా ఉండండి. నైట్ టైం అనవసరంగా ఫ్రెండ్స్తో కలిసి రోడ్ల మీద షికార్లు కొట్టకండి. చిన్న దెబ్బ తగిలినా అది పెద్దదయ్యే సూచనలు, బ్లడ్ లాస్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. కాబట్టి సేఫ్గా ఇంట్లోనే ఫ్యామిలీతో ఉండడం చాలా మంచిది. కానీ చాలా మంది తెలియక చేసే ఇంకో పెద్ద తప్పు ఒకటి ఉంది. అసలు ఈ తప్పు వల్లే సగం దరిద్రం మన ఇళ్లలోకి వస్తుందని చాలా మందికి తెలియదు. ఈ స్కంద షష్ఠి రోజు కొన్ని పనులు అస్సలు చేయకూడదు. వాటిలో మొదటిది నాన్ వెజ్ తినడం మరియు మందు తాగడం. ఈ పవిత్రమైన రోజున చికెన్, మటన్ లాంటి మాంసాహారం తింటే మీ శరీరంలో వేడి విపరీతంగా పెరిగిపోతుంది. ఆటోమేటిక్ గా మీలో ఉన్న తామస గుణం పెరిగిపోయి కోపం మీ కంట్రోల్ తప్పుతుంది. దేవుడి మీద ఫోకస్ పోతుంది. కాబట్టి ఈ ఒక్కరోజు నాన్ వెజ్ పూర్తిగా మానేయండి. ఎవరైనా ఫ్రెండ్స్ పార్టీకి పిలిచినా వెళ్ళకండి. రెండోది, మార్కెట్కి వెళ్ళి ఇనుప వస్తువులు, కత్తులు, కత్తెరలు, బ్లేడ్లు లాంటివి కొత్తవి అస్సలు కొనకండి. వీటికి దూరంగా ఉండండి. మూడోది, ఇది చాలా మందికి ఉన్న అలవాటు. ఎవరి గురించో లేనిపోని చాడీలు చెప్పకండి. మీకెలాంటి సంబంధం లేని వాళ్ళ పర్సనల్ విషయాల్లో తలదూర్చి వాళ్ళను విమర్శించకండి. వాడిలా చేశాడు, వీడిలా చేశాడు అని జడ్జి చేయకండి. మనసులో ఎవరి మీద చెడు భావనలు పెట్టుకోకండి. మీరు ఎవరినైనా తిడితే ఆ నెగిటివ్ కర్మ నేరుగా మీకే చుట్టుకుంటుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రోజు పగటి పూట నిద్రపోకండి. ఇంట్లో బూజు దులపడం, చెత్త వేయడం లేదా పాత వస్తువులు తీసి సర్దడం లాంటివి చేయకండి. ఇల్లు ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోండి. ఉదయాన్నే లేచి గడపకు పసుపు, కుంకుమ పెట్టుకోండి. దేవుడి గదిలో మంచి సువాసన వచ్చే అగర్బత్తీలు లేదా సాంబ్రాణి వెలిగించండి. భార్యాభర్తలు ఈ పవిత్ర దినాన బ్రహ్మచర్యం పాటించండి. ఈ చిన్న చిన్న పనులు పాటిస్తే మీ ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ నిండిపోతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉంటుంది. ఎప్పుడూ నవ్వుతూ ఉండటానికి ట్రై చేయండి. ఇదంతా విన్నాక మీరు భయపడాల్సిన అవసరం అస్సలు లేదు మిత్రులారా. నేను మిమ్మల్ని భయపెట్టాలని ఈ విషయాలు చెప్పడం లేదు. ముందుగా మిమ్మల్ని అలర్ట్ చేసి కాపాడాలని మాత్రమే చెబుతున్నాను. ఎందుకంటే మన సనాతన ధర్మంలో, జ్యోతిష్య శాస్త్రంలో ఎంతటి పెద్ద కష్టానికైనా, జాతక దోషానికైనా అద్భుతమైన పరిహారాలు ముందే చెప్పారు మన మహర్షులు. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ చిన్న పరిహారం చేసిన తర్వాత చాలా మంది జీవితాల్లో ఒక మిరాకిల్ లాంటి మార్పు చూసినట్టు స్వయంగా చెబుతున్నారు. మీరు దీన్ని ఎంతో శ్రద్ధతో ఫాలో అవ్వండి. మే 22 ఉదయాన్నే సూర్యుడు రాకముందే నిద్రలేచి శుచిగా తలస్నానం చేయండి. మేషరాశి వారికి ఎరుపు లేదా పసుపు రంగు బట్టలు చాలా మంచిది. కాబట్టి ఆ రంగు బట్టలు మాత్రమే వేసుకోండి. నలుపు రంగు దుస్తులు అస్సలు వేసుకోకండి. మీ దేవుడి గదిని శుభ్రం చేసుకుని సుబ్రహ్మణ్య స్వామి ఫోటో ముందు ఆవు నెయ్యితో గాని లేదా స్వచ్ఛమైన నువ్వుల నూనెతో గాని 2 దీపాలు వెలిగించండి. కళ్ళు మూసుకుని పూర్తి భక్తితో ఆ కుమారస్వామిని తలుచుకోండి. మీ మనసులో ఉన్న కష్టాలన్నీ, మీ బాధలన్నీ ఆ స్వామికి మనసారా చెప్పుకోండి. దేవుడి ముందు ఏడవటంలో తప్పు లేదు. ఆ తర్వాత మీ కుడి చేతిలో ఒక చిన్న రుద్రాక్షమాల పట్టుకుని ఓం సరవణ భవ అని కనీసం 108 సార్లు మనసులో జపించండి. ఈ మంత్రంలో ఉన్న పవర్ అంతా ఇంత కాదు మిత్రులారా. ఇది కేవలం ఒక మంత్రం కాదు, ఇదొక అద్భుతమైన వైబ్రేషన్. ఇది చదువుతున్నప్పుడే మీ నాడీ వ్యవస్థ పూర్తిగా శాంతించి మీ మనసులో ఉన్న టెన్షన్ అంతా మాయమైపోయి ఒక తెలియని ప్రశాంతత వస్తుంది. ఒక రకమైన పాజిటివ్ ఫీలింగ్ మీలో మొదలవుతుంది. మీకు చదవడం వస్తే శంకరాచార్యులు రాసిన సుబ్రహ్మణ్య అష్టకం లేదా కుమార తంత్రం చదవండి. చదవడం రాకపోతే ఏమాత్రం ఫీల్ అవ్వకండి. ఫోన్లు యూట్యూబ్ లో ప్లే చేసి కళ్ళు మూసుకుని ఆ శబ్దాలను ఏకాగ్రతతో వినండి. ఇది భక్తితో చేస్తే మీ జీవితంలో ఆగిపోయిన అదృష్టం మళ్లీ స్టార్ట్ అవుతుందని, కుజదోషం పటాపంచలమవుతుందని గట్టి నమ్మకం. రోజంతా మీరు ఆఫీస్లో ఏ పని చేసుకుంటున్నా సరే, డ్రైవింగ్ చేస్తున్నా సరే, వంట చేస్తున్నా సరే, లోపల మనసులో ఆ మంత్రాన్ని చదువుకుంటూనే ఉండండి. ఇది మీకు
ఒక పెద్ద అదృశ్య రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఉదయం ఇంట్లో పూజ పూర్తయ్యాక మీకు వీలైతే దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి గుడికి లేదా ఏదైనా పురాతన శివాలయానికి వెళ్ళండి. స్వామివారికి పాలిచ్చి మీ గోత్రనామాలతో అభిషేకం చేయించండి. శివుడికి లేదా సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలతో అభిషేకం జరుగుతుంటే చూస్తూ నిలబడితే చాలు. ఆ పాల చల్లదనానికి కుజుడి కోపం చల్లారిపోయి మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ ఆ పాలతో పాటే కడిగేసినట్టు పోతాయి. ఎర్రటి గులాబీలు గాని, కనకాంబరాలు గాని లేదా ఎర్రటి మందార పూలు గాని తీసుకెళ్లి స్వామికి సమర్పించండి. పెళ్లి సంబంధాలు సెట్ కాక ఇబ్బంది పడుతున్న యువతీ యువకులు, అలాగే పిల్లలు పుట్టక హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్న వారు ఈ పరిహారం చేస్తే చాలా త్వరగా వాళ్ళ జీవితంలో శుభవార్త వింటారు. దేవుడికి బెల్లం ముక్క లేదా ఏదైనా స్వీట్, చలిమిడి నైవేద్యంగా పెట్టండి. స్వామికి ఎర్రటి సింధూరం సమర్పించడం వల్ల కూడా మీలో ధైర్యం పెరుగుతుంది. ఇది చాలా మంచి పాజిటివ్ రిజల్ట్ ఇస్తుంది. ఇక ఇందులో మరో అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే దానం చేయడం. కోర్టు కేసులు తెగక ఇబ్బంది పడేవాళ్ళు, ఎవరూ తీర్చలేరు అనుకునే అప్పుల్లో కూరుకుపోయిన వాళ్ళు, ఎప్పుడూ ఉండే కుటుంబ టెన్షన్ తగ్గేందుకు ఈ దానం అద్భుతంగా ఉపయోగపడుతుందని జ్యోతిష్య నిపుణులు అనుభవపూర్వకంగా చెబుతున్నారు. ఆ రోజు మధ్యాహ్నం 12 గంటలలోపు ఎవరికైనా పేదవాళ్లకు గాని, ఆకలితో ఉన్న వాళ్ళకు గాని, గుళ్ళో పూజారికి గాని ఒక రాగి ప్లేట్లో కొద్దిగా కందులు, ఎర్రటి వస్త్రం, బెల్లం పెట్టి దానం ఇవ్వండి. దానం ఇచ్చేటప్పుడు నా దగ్గర ఉంది కాబట్టి నేను ఇస్తున్నాను అని ఈగో, అహంకారం అస్సలు ఉండకూడదు. నేను కేవలం నిమిత్త మాత్రుడిని, ఇదంతా ఆ భగవంతుడి దయ అని తలుచుకుని దానం ఇవ్వండి. దానం ఇచ్చేసి సైలెంట్గా ఎవరితోనూ మాట్లాడకుండా వెనక్కి తిరిగి చూడకుండా మీ ఇంటికి వచ్చేయండి. ఇది మీకు చిన్న విషయం అనిపించినా దీనివల్ల మీ జాతకంలో ఉన్న నెగిటివ్ కర్మ అంతా క్లియర్ అయిపోతుంది. మీ మీద ఉన్న దిష్టి దోషాలు కూడా పోతాయి. ఈ పరిహారాలన్నీ ఎటువంటి అనుమానం లేకుండా పరిపూర్ణమైన నమ్మకంతో గనుక మీరు చేస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఇప్పటికే పోయింది అనుకున్న డబ్బు, ఎవరైనా మోసం చేసి తీసుకున్న డబ్బు కూడా మళ్ళీ మీ చేతికి వచ్చే అవకాశం ఉంది. ఆఫీస్లో మీకు అడ్డుపడే వాళ్ళు, మీ మీద పాలిటిక్స్ చేసేవాళ్ళు బానంతట వారే దూరమవుతారు. మీకు ఎప్పటి నుంచో ఆగిపోయిన ప్రమోషన్ మీ చేతికి వస్తుంది. వ్యాపారంలో నష్టాల్లో ఉన్న వాళ్లకు పాత కస్టమర్లు మళ్ళీ తిరిగి వస్తారు. కొత్త డీల్స్ కుదురుతాయి. పనులు మళ్ళీ స్పీడ్ అందుకుంటాయి. ఇంట్లో మీ భార్య లేదా భర్తతో ఉన్న గొడవలు పోయి ఇద్దరి మధ్య ప్రేమ పెరుగుతుంది. అనుమానాలు అన్నీ తొలగిపోతాయి. హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ మెల్లగా తగ్గిపోయి మీరు చాలా యాక్టివ్గా, ఉత్సాహంగా మారతారు. ముఖంలో ఒక కొత్త తేజస్సు వస్తుంది. అప్పటిదాకా మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వాళ్లే మీ ఎదుగుదని చూసి ఆశ్చర్యపోయేలా, షాక్ అయ్యేలా మీ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతాయి. కానీ మిత్రులారా, ఇవన్నీ మీకు జరగాలంటే మీరు ఖచ్చితంగా ఒకే ఒక్క కండిషన్ పాటించాలి. నేను మళ్ళీ చెబుతున్నాను, ఆ ఒక్కరోజు మీ కోపాన్ని పూర్తిగా వదిలేయాలి. ఎవరు ఎన్ని అన్నా, కావాలని మిమ్మల్ని టార్గెట్ చేసినా, మీ పరువు తీయాలని చూసినా సరే మీరు సైలెంట్గా నవ్వుతూ తప్పుకోవాలి. దేవుడు మనకు అదృష్టం ఇచ్చే ముందు ఇలాగే చిన్న పరీక్షలు పెడతాడు. అందులో మనం సహనంతో పాస్ అయితేనే మన లైఫ్ మారుతుంది. ఆ పరీక్షే ఈ కుజగ్రహ ప్రభావం అని మీరు గట్టిగా నమ్మండి. అందుకే ఈ స్కంద షష్ఠి రోజు ఏ నిర్ణయం తీసుకున్నా 10 సార్లు ఆలోచించి తీసుకోండి. ఎవరి మాటలకు, ఎవరి రెచ్చగొట్టడానికి తొందరపడి ఏ పని చేయకండి. ఓపికే మీకు శ్రీరామ రక్ష అని మనసులో ఫిక్స్ అయిపోండి. మేషరాశి వారు ఈ వీడియోను గనక చివరి వరకు చూసుంటే కామెంట్లో తప్పకుండా ఓం శరవణ భవ అని టైప్ చేయండి. అలాగే మీ నక్షత్రం కూడా కింద కామెంట్ చేయండి. నేను పర్సనల్గా చదివి రిప్లై ఇస్తాను. ఈ వీడియోను మీకు తెలిసిన మరో మేషరాశి వ్యక్తికి షేర్ చేస్తే అది వాళ్ళకొక పెద్ద ప్రమాదం నుంచి రక్షణగా మారచ్చు. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే వీడియోను లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మరియు నిజమైన జ్యోతిష్య విషయాల కోసం మన షణ్మిత ఆస్ట్రో ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. మీకందరికీ ఆ సుబ్రహ్మణ్య స్వామి దయ వల్ల అంతా మంచి జరగాలని, మీ కుటుంబాలు ఎప్పుడూ ఆయురారోగ్యాలతో, సిరి సంపదలతో సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం శరవణ భవ. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు.